ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అయ్యారు. అలాగే అమ్మగారికి, వారి యొక్క కుమార్తెలకు, వారికి విలియం చాకో గారికి కూడా కూడి వచ్చిన సంఘ పెద్దలకు మీ అందరికి కూడా ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయం, ఈ శిలువ ధ్యాన కూడిక మనం ఇప్పటి వరకు దాదాపుగా 36 దినాలు, 37 దినాలు, ఈ మండల కాలంలో 37 దినాలు మన జీవితంలో గడిచిపోయినాయి. దేవుడు ఎంతగానో ఈ 37 దినాల్లో ఎన్నో ప్రసంగాలు, ఎన్నో అద్భుతమైన వర్తమానాలు మీరు వినుంటారు. అందును బట్టి దేవుణ్ణి మహింపరచబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోయే అద్భుతమైన వర్తమానం ఏంటంటే, నా అంశాన్ని మేము ముందుగా మీకు తెలియపరుస్తున్నాను. ఫలింపు అనే అంశం. అంటే ఎవరు ఫలించాలి? మనకి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉపమానాలు, ఆయన ఉపమానాలతో కూడిన ప్రసంగాలు చేశారు. అయితే ఈ లోకంలో ఫలించని అంజూరపు చెట్టు ఒకటి, రెండోది యేసయ్య ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. ఈ 2 చెట్ల గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చినట్లయితే. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ యొక్క శిలువ ధ్యాన కోడికలో ప్రభువా, ఇటు రీతిలో షకీనా ప్రార్థన మందిరంలో ప్రభువా నిలబడి, మీ నామపేట నిలువబడి ప్రభువా మీ మాటలను బోధించే యోగ్యతను ప్రభువా నాయన, నా ప్రభువా మీరు నా జీవితంలో ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభువా, అల్పుడైన నన్ను ప్రభువా మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. మీ బలమైన సిలువు చోట నన్ను దాచి మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ప్రభువా, మీరు మాట్లాడితేనే అద్భుతం జరుగుతుంది తండ్రి. మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని ఆయన మీ వాక్యం విని మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభువా ఈ సిలువ సెంతకు వచ్చి ఉన్నాం. సిలువను చూస్తూ మమ్మల్ని మేము సరి చేసుకుని మీ నామంలో ఫలించే బిడ్డలుగా, మీకు సంతోషమును ఆనందమును మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి ఆయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి గల నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను కర్మ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి లేఖనాన్ని చదువుకుందాం. చదవబడ్డ లేఖనంలో ఒకసారి చదవండి. మరునాడు వారు బేతనియ నుండి వెళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును. మీకు ఒక మంచి మాట చెప్తున్నా, ఎప్పుడైనా సరే వాక్యం చదివేటప్పుడు బైబిల్ మీరు చదువుతూ ఉండండి. మీరు కూడా చూడండి, వాక్యం మీకు అర్థమైపోయింది. మనసు పెట్టి చదవండి. తప్పనిసరిగా ఏం చెప్పబోతున్నామో మీకు కూడా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వింటే మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. చదవమ్మా. ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరం నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినగొందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. 20వ వచనం చదువుమా. ఆ ప్రొద్దుట వారు దారిన పోచుండగా ఆ అంజూరపు చెట్టు
వేర్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు యొక్క విశిష్టత మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అంజూరపు చెట్లు ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా అంజూరపు చెట్లే పండుతాయి, అంజూరపు చెట్లే ఉంటాయి. ఎందుకు ఈ అంజూరపు చెట్టుకి ఇంత ప్రాధాన్యత అంటే, అంజూరపు పళ్ళు చాలా బలాన్ని ఇస్తాయి అంట, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఇమ్యూనిటీ పవర్ని ఇస్తాయి. ఇమ్యూనిటీ పవర్ని అంత మాత్రం కాదు, అంజూరపు చెట్టు యొక్క ఆకులు ఔషధానికి ఉపయోగిస్తారు. మూడోదిగా, హిజ్కియాకు మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు, ఆయన పెద్ద కుండ ఒకటి ఇచ్చినప్పుడు ఈ అంజూరపు పండుని తీసుకెళ్ళి గుజ్జు తీసుకెళ్ళి పెడితే స్వస్థ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అంటే అంజూరపు చెట్టు మంచి ఆహారాన్ని ఇస్తుంది, దాని యొక్క ఆకులు మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దాని యొక్క ఆ అంజూరపు చెట్టు ప్రక్కనే కనుక మనం ఉంటే ఆ గాలికే మనకి ఎంతో ఆహ్లాదకరంగా మనలో ఉన్న జబ్బులు కూడా పోతాయట. అంజూరపు చెట్టుకు దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు పెట్టారా, ఈ అంజూరపు చెట్టు యొక్క లక్షణం ఏంటంటే ఇది 15 అడుగుల ఎత్తు ఉంటుందంట. ఎంత? 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అంత మాత్రం కాదు, దాని ఆకారం ఎలా ఉంటుందంటే ఒక గొడుగులా ఉంటుంది. మనకు గొడుగు ఉంది కదా, గొడుగు ఆకారంలో ఈ అంజూరపు చెట్టు ఉంటుంది. ఈ అంజూరపు చెట్టుని పాలస్తీనా దేశంలో అంటే ఇశ్రాయేలు దేశంలో రోడ్లకు ఇరువైపులా నాటుతారట. ఎందుకంటే ఆ రోడ్డు నడిచి వెళ్ళే బాటసారులు కూడా ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళు సేద తీరుతారట. అంత మాత్రం కాదు, వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఆ పండ్లు తిని ఆకలి తీర్చుకుంటారట. అంత మాత్రం కాదు, యూదులకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, యూదులు అంజూరపు చెట్టు కింద కూర్చుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసేవాళ్ళట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామం వెళ్ళారు. బేతనియా గ్రామం వెళ్ళిన తర్వాత అక్కడ లాజరు చనిపోయాడు. లాజర్ని చనిపోయి 4 దినాలైన చనిపోయిన లాజర్ని బ్రతికించి తిరిగి మరలా యెరూషలేము వస్తున్నాడు. యెరూషలేము వచ్చే సమయంలో ఈయన ఆకలిగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తుంది. ఆకలేసిందంట ప్రభువుకి. ఎందుకు ఆకలేసింది? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకంలో ఉన్నప్పుడు నేను దేవుణ్ణి కదా, నేనేం చెయ్యక్కర్లేదు అనుకోవాలా. ఆయన అన్నిటినీ ఆచరించి మనకి మాదిరించి నేర్పించాడు. ఆయన కూడా వారానికి 2 దినాలు ఉపవాసం ఉండేవాడంట యేసుక్రీస్తు ప్రభువారు కూడా. అంటే యూదులకున్న లక్షణం ఏంటంటే వారమునకు 2 దినాలు ఉపవాసం ఉంటారు వాళ్ళు. అప్పటికే యేసయ్య ఉపవాసం ఉన్నాడు కనుక బహుశా ఆయనకి ఆకలేసి ఉండవచ్చు. శిష్యులతో కలిసి బేతనియా గ్రామం నుండి యెరూషలేము పట్టణం వస్తుంటే దారిలో దూరం నుండి చూశాడు ఒక అంజూరపు చెట్టు. ఎలా కనిపిస్తుందంటే పచ్చగా కనపడుతుందంట. పచ్చగా దూరం నుండి చూసి ఎంత పచ్చగా ఉంది అని చెప్పి ఆకలేస్తుందని మనసులో అనుకుని అంజూరపు చెట్టు దగ్గరికి దగ్గరగా పరుగున వచ్చాడంట. దగ్గరకు వచ్చి ఆ చెట్టు వైపు ఎలా చూశాడంటే తేరి చూశాడు. తేరి చూస్తామంటే ఏంటి? మన మామిడి చెట్టు ఉందంటే ఎక్కడన్నా, లేదా జామ చెట్టు ఉందంటే ఒక్క కాయన్న ఒక ఫలమన ఉందామని మనం అంత పరిశీలనగా చూస్తామా లేదా, కోసు తిందామని. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆకలి అయ్యి ఆ చెట్టు వైపు తేరి చూస్తే ఒక్క ఫలం కూడా లేదు. యేసయ్య ఎంతో బాధపడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలకు సాదృశ్యంగా ఉంది. అంటే ఈ అంజూరపు చెట్టు చూస్తానికి ఎలా ఉంది? పచ్చగా ఉంది, కానీ ఒక్క ఫలం కూడా లేదు.
ఇశ్రాయేలీయులు కూడా ఆనాడు ఎంతో భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో ఉన్నారు. పచ్చగా కనపడేవాళ్ళంట. ఒకవేళ నీవు నేను కూడా పచ్చగా కనపడుతున్నాం దేవుడు చూసినప్పుడు, దూరం నుండి చూసినప్పుడు మనం ఎలా కనపడుతున్నాం? పచ్చగా కనపడుతున్నామేమో. నిజమే, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రతి కూడికలో పాల్పొంగులు పొందుతున్నాం, ముందుగా వచ్చి కూర్చుంటున్నాం, చూసేవాళ్ళకి ఎలా కనిపిస్తున్నాం? పచ్చగా. ఎంతో మంచిది, ఎంత మంచివాడు, ఎంత భక్తిపరుడు, చూసేవాడికి ఎలా ఉన్నాం? పచ్చగా కనిపిస్తున్నాం. దేవుడు కూడా పచ్చగానే కనపడుతున్నావు. దేవుని బిడ్డ, ఒకరోజు దేవాది దేవుడు ఆ అంజూరపు చెట్టును చూసిన రీతిలో ఒకవేళ నిన్ను కూడా తేరి చూసినప్పుడు నీలో కూడా ఒక్క ఫలం కూడా లేదంటే చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. పచ్చగా దేవునికి కనపడుతున్నావు, రోజు ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, కానీ ఒక్క ఫలం కూడా నీలో లేదంటే ఆ అంజూరపు చెట్టును దేవాది దేవుడు శపించినట్లు జ్ఞాపకం చేస్తాను. ఆ మరుసటి రోజు అదే దారిలో మళ్ళా బేతనయ్య గ్రామ శిష్యులు వస్తున్నప్పుడు, శిష్యులతో కలిసి యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నప్పుడు ఆ చెట్టు అంట వేరులతో సహా ఎండిపోయిందంట. యేసయ్య నిన్నటి దినాన్ని ఏం చేశాడు? దాన్ని శపించాడు. నీ ఫలాలు ఇంకెన్నడూ ఎవరు కూడా తినకుందురు కాక అని శపించాడు. దేవుని బిడ్డ, మరుసటి రోజు అదే రోజు వస్తున్నప్పుడు శిష్యులు చూసినప్పుడు ఆ చెట్టు వేరులతో సహా వెండిపోయిందంట. దేవుని బిడ్డ, ఒకవేళ దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఒకవేళ తేరి చూస్తే మనలో కూడా ఒక్క ఫలం కూడా లేకపోతే, ఆయన ఎంత భక్తిగా ఎంతో పచ్చగా దేవుని మందిరానికి వస్తుంది, నా కుమార్తె పాటలు బాగా పాడుతుంది, ఆరాధన చేస్తుంది, ఎంతో భక్తిగా మోకరించి ప్రార్థన చేస్తుంది, ఒక్క ఫలమన్నా ఉందేమో తిందాము అని ప్రభువు నీ వైపు తేరి చూసినప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం ఫలించే కొమ్మగా ఉన్నామా లేదా? యేసయ్య ఆకలి తీర్చే బిడ్డగా ఉన్నామా లేదా? ఆ అంజూరపు చెట్టు యేసయ్య ఆకలి తీర్చనిదిగా ఉంది. ఆ అంజూరపు చెట్టులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే వేషధారి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టులాగా ఒకవేళ వేషధారిగా ఉన్నామేమో, ఒక్క ఫలం కూడా లేకుండా ఉన్నామేమో, ఇదే స్థితిలో ఉన్నట్లయితే అంజూరపు చెట్టులాగా యేసయ్య అతి త్వరగా రాబోతున్నాడు. ప్రతి వారిని తేరి చూసే దినం ఒక రోజు రాబోతుంది, అది సమీపంగా ఉంది. ఒకవేళ నిన్ను నన్ను ఆయన తేరి చూసినప్పుడు మనలో వేషధారణ ఉందేమో. దేవుని బిడ్డ, ఈ శిలువ ధ్యాన కూడిక సందర్భంగా మనల్ని మనం సరి చేసుకుందాం. ఒకవేళ ఏ వేషధారణ మనలో ఉందో, భక్తి కలిగిన దానిగా పేతురు రాసిన పత్రికలో 3:8 ఉంటుంది, పైకి భక్తి కలిగిన దానిగా ఉండి దేవుని శక్తి లేని వారిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు వేషధారులు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాం. వేషధారిగా ఉన్న అంజూరపు చెట్టును దేవుడి శపించాడు. ఒకవేళ మనలో కూడా వేషధారణ ఉంటే మనల్ని కూడా శపిస్తాడు అనే సత్యాన్ని మీ ముందు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను కూడా వేషధారిగా ఉన్నానేమో, నన్ను నేను సరి చేసుకుంటాను, దేవుడు నాతోనే మాట్లాడాడు అని కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు నిజంగా సరిచేయబడతావు. నీలో నిజంగా పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు దేవుడిని కృపను పొందుకుంటావు, దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకున్న దోషాలు నీ పాపం అంతా కూడా తొలగించి నిన్ను ఫలింప చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎవరు ఫలిస్తారు? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఇప్పుడు ఎవరు ఫలిస్తారు? దేవునిలో ఎవరైతే నిలిచి ఉంటారో. యేసు
యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడు, నా కొరకు మరణించాడు, నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు, నా కొరకే శ్రమలు పడ్డాడు, ఆయన రక్తము ధారలై కార్చాడు, నా కొరకే, నా పాపము నిమిత్తమే అని ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసించి ఆయనను వారి హృదయాల్లో ఆహ్వానించి ఆయనలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎవడ నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నువ్వు బహుగా ఫలించుడు ద్వారా, 8వ వచనం చదవండి, నువ్వు బహుగా ఫలించుడు ద్వారా పరలోకమందున్న మన తండ్రంట దేవునికి మహిమ చెల్లించండి. దేవుని స్తోత్రం. నువ్వు గనక బహుగా ఫలిస్తే పరలోకమందున్న తండ్రంట నిన్ను చూసి సంతోషిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అంజూరపు చెట్టు యేసయ్య ఆకలిని తీర్చకుండా ఆయనకి వేదన తీసుకొచ్చింది, ఆయనకి దుఃఖాన్ని తీసుకొచ్చింది. ఆ అంజూరపు చెట్టును చూసి ఎంతో బాధపడ్డాడంట. ఎందుకంటే చూస్తానికేమో ఎంతో పచ్చగా ఉంది, ఒక్క ఫలం కూడా లేదు. అయ్యో నా కుమార్తె అని యేసయ్య నిన్ను గురించి నన్ను గురించి కూడా తేలి చూసినప్పుడు ఒక్క ఫలం కూడా నువ్వు నీలో కనపడకపోతే ఆయన నిజంగా నిన్ను బట్టి దుఃఖిస్తాడు. నువ్వు ఆయన సంతోషపరిచే బిడ్డగా ఉండాలి, ఆయన దుఃఖపరిచే బిడ్డగా ఉండకూడదు అనే సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేవునికి స్తోత్రం. మనల్ని సరి చేసుకుందాం. ఈ శిలువ ధ్యానం కూడికలో మనం ఫలించే బిడ్డలుగా ఉన్నామా, దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉన్నామా, దేవునికి అవమానం తీసుకొచ్చే బిడ్డలుగా ఉన్నామా? అయ్యా పాస్టర్ గారు, ఏంటంటే ఫలించడం అంటే, ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాల గురించి వ్రాయబడింది. ఏమిటి? క్రీస్తును నమ్ముకున్న నీవు, యేసు రక్తంలో కడగబడిన నీలో, నాలో కూడా ఏముండాలంటే మారు మనస్సుకు తగిన ఫలాలు ఉండాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోహోను యొక్క బోధ ఏంటో తెలియపరుస్తున్నాడు. యోహోను అంటున్నాడు, బాప్తిసం ఇచ్చి యోహోను అంటున్నాడు, అయ్యా మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించుడి. ఒకవేళ ఫలించకపోతే ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలు పెట్టి ఉన్నది, 3:10లో ఉంటుంది. చెట్టు వేరున, మత్తయి సువార్త, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలు పెట్టి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడికంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డల, ఒకవేళ ఫలింపు నీలో లేకపోతే ఒకరోజు నీవు నేను ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినట్టు ఎండిపోతాం. అంత మాత్రం కాదు, నిన్ను గొడ్డలతో నరికివేస్తాడు. నరకబడిన చెట్టు ఏమైంది? ఎండిపోయింది. వేరులతో సహా ఎండిపోయిన చెట్టుని ఏం చేశారు? మనమైతే ఏం చేస్తాం? ముక్కలుగా కొట్టుకుని పొయ్యిలో పెట్టుకుని అన్నం వండుకుంటాం, లేదా నీళ్లు కాసుకుంటాం. ఇప్పుడు గ్యాసులు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, అలాగే యేసయ్య కూడా నేను ముక్కలుగా నరికి అగ్ని గుండంలో ఫలించకపోదు. చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడినట్టు ఫలించాలి. నువ్వు మారు మనసు పొందేను అంటే కాదు, బాప్తిసం తీసుకున్నాను అంటే కుదరదు. బాప్తిసం తీసుకున్న నీవు మారు మనస్సు పొందిన నీలో మారు మనస్సుకు తగిన ఫలాలు నీలో ఉండాలి. బైబిల్ గ్రంథం నిత్యం ధ్యానం చేస్తున్నా నీవు, దేవుని మందిరానికి వస్తున్నా, నీలో ప్రేమ ఉందా? సంతోషిస్తున్నావు? అసలు సంతోషం ఉందా? ఎప్పుడు దేవుని మందిరానికి వస్తావు, ఇంటికి వెళ్ళి ఏడుతావు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. జాగ్రత్త ఏమనండి. ఆత్మఫలాల్లో మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. రెండోది ఏంటి? సంతోషము. మూడోది సమాధానము. నీకు సమాధానం ఉందా? సమాధానం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో మారు మనసుకు తగిన ఫలాలు కనపడతావు. మారు మనస్సే లేదు నీకు. దేవుణ్ణి అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాను, మాస్టర్ గారు ఎలా చెప్తే అలా చేస్తున్నాను అంటున్నావు, కానీ నీలో మారు మనసుకు తగిన ఫలాలు కనపడాలి. ఏంటి ఫలాలు అంటే ప్రేమ కనపడాలి. నీకు ప్రేమే లేదు, ఎదుటి వాళ్ళని చూసి ప్రేమ లేదు, నీ కన్న కూతురునే ప్రేమించు, నిన్ను కన్న తల్లినే ప్రేమించు, ఈవెన్ నీ భర్తనే ప్రేమించు. ఇక్కడ ప్రభు అని కేకలేందో అరే ఒరే అంటావు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. లేదా మనలో సరే పరిశీలన చేసుకుని సరి చేసుకోండి.
మీరు అప్పుడు ఫలిస్తారు. అప్పుడు ప్రభు మీలోకి వస్తారు. ఎప్పుడైతే మీరు సరి చేసుకుని ప్రభు పాదాల దగ్గర, ప్రభువా నేను పాపినయ్యా, నిజంగానే నాకు మారు మనసు లేదయ్యా, మారు మనసు ఉంది అనుకుంటున్నాను కానీ నాకు మారు మనసు లేదయ్యా, ఇంటికి వెళ్తున్నాను కానీ నా భర్తని తిట్టానయ్యా, నా బిడ్డను బుద్ధి మాటలు మాట్లాడానయ్యా, నీ బిడ్డ నీ భర్త మారపోవటానికి కారణం నువ్వే, పేరుకు మాత్రం క్రైస్తవురాలుగా ఉన్నావు, మారు మనసుకు తగిన ఫలాలు నీలో కనపడతావా? దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే మనము బహుగా ఫలించుట ద్వారా పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుకోవాలా? దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని మహిమపరిచేట్టుగా నువ్వు నేను ఉండాలా? అది దేవుడు కోరుకుంటుంది. నీవు నేను ఫలించాలనే ఆయన యొక్క ఉద్దేశం. నువ్వు చెడిపోవాలి, నువ్వు ఎండిపోవాలి, నువ్వు అగ్నిగుండంలో త్రోసివేయబడాలని ఆయన ఉద్దేశం కాదు సుమా. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది నువ్వు విస్తరించి భూమిని నిండించండి అన్నాడు ఆదాము వాళ్ళని. అన్నాడో లేదా? మొట్టమొదటి వాళ్ళు ఎరువును సృష్టించి ఏదేం తోటలో పెట్టేసి ఏమన్నాడు? ఆదికాండము 1:28 అయ్యా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, ఇదిగో ఈ తోటను ఏలండి అన్నాడు. ఈ ఆదాము వాళ్ళని తోటని ఏలమంటే, ఈ పాస్టర్ గారిని సంఘాన్ని ఏలమంటే సంఘ పెద్దల మాట ఎంత? సంఘ పెద్ద ఎలా చెప్తే అలా అంటున్నాడు మాస్టర్ గారు. చాలా సంఘాలు ఈనాడు ఇండివిజువల్ సంఘాల గురించి వేరు. ఇప్పుడు అయ్యగారి సంఘం అంటే సొంత సంఘం కనుక, ఇండిపెండెంట్ కనుక అయ్యగారి మాటే అన్నిటికీ కరెక్ట్గా ఉంటుంది. కానీ లోధరణ సంఘాల్లో నేను చాలా చూశాను. దేవుని బిడ్డ, నేను కూడా లోధరణ సంఘం నుంచి వచ్చినండి. లోధరణ సంఘాల్లో సిఆర్లు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. సంఘ పెద్ద అలా చెప్తే అలా నడవాలి సేవకుడు. నో, సేవకుడు ఎలా చెప్తే అలా నడవాలి సంఘ పెద్ద. అప్పుడే ఆ సంఘం వృద్ధిలోకి వస్తుంది, అప్పుడే సంఘం ఫలిస్తుంది, అప్పుడే సంఘం పరలోక రాజ్యానికి సిద్ధపాటుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని సేవకునికి లోబడే తత్వం కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో లోబడతావు. యేసయ్య నీలో ఎప్పుడైతే నిలిచి ఉంటాడో అన్ని విషయాల్లో నీకు తగ్గింపు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మనకి సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే మనలో భక్తి లేదు, అసలు మారు మనసే లేదు. నువ్వు నేను మోకరించి ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందా? సమాధానం రావాలి. అదే ఫలం అంటే. ప్రార్థనకు ప్రతిఫలం రావాలి. అది యేసయ్య దగ్గర నుంచి. ఎప్పుడు వస్తుంది? నీ ప్రార్థనకు యేసయ్యకు మధ్య నీలో ఈర్ష్య, అసూయ, బూతులు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, భర్తను అగౌరవపరచడం, గర్వము, అహంకారము, దేవునికి అయిష్టమైన క్రియలు, మళ్ళీ బైబిల్ కొట్టుకుని వస్తావు, దేవుని మందిరంలో తల్లం నీళ్ళు పెడతావు, ప్రార్థన చేస్తావు గట్టిగా, వినేవాళ్ళందరికీ వేషధారిగా ప్రార్థన చేస్తావు, అంజూరపు చెట్లు పచ్చగా ఉంటుంది. నీ ప్రార్థన ఏంటంటే ఈవిడ ఎంత భక్తి పరురాలు అనుకుంటావు. ప్రార్థన బట్టి చాలా మందిని మనం ఏమనుకుంటాం, ఎంతో భక్తి ఉంది ఈవిడలో, ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత నా నోరు ఎలా ఉంటుంది? పరిశుద్ధమైన పంపు. అలాంటి పంపు నీ నోటి వంట వస్తుందేమో. ఈరోజు సరి చేసుకోవటానికే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డలా, నేను ఎవరిని విమర్శించట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే చెప్తున్నా. వేషధారిగా నువ్వు ఉంటే మాత్రం, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తే మాత్రం, మారు మనసుకు తగిన ఫలాలు నీలో లేకపోతే మాత్రం నువ్వు వేషధారివే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఫలించకపోతే ఏమి జరుగుతుందో చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? బాప్తీసం ఇచ్చి యోహోను మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 3:10 ఒకసారి చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి ఏం చేస్తుంది? మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు. ఇదేమి బిడ్డ? ఆ చెట్టు నువ్వే. జాగ్రత్తగా ఈ మాట, నేనే ఆ చెట్టు. అంటే
ఇప్పుడు నాలో మంచి ఫలాలు లేవు అనుకోండి, చేదు ఫలాలు వచ్చినాయి అనుకోండి, ఎవరన్నా తింటారా? చేదు ఫలాలు తింటారా? ఏమంటే ఒక జామ చెట్టులో జామకాయ కోసి తింటే ఎంత స్వీట్గా ఉంటుందో, ఒక జామకాయ తీగే ఉండదు. ఆ చెట్టుకాయలు ఎవరు తినరు, అవునా కదా? అవునా? దేవుని పెట్టారా? కనుక నీవు నేను కూడా మంచి ఫలాలు ఫలించాలా, మంచి ఫలాలు ఫలించాలి. మన నోట మంచి మాటే రావాలి. క్రీస్తు పెట్టమని చెప్పుకున్నావుగా, యేసు క్రీస్తు ప్రభువారికి మాదిరిని చూపించాలా, యేసు లక్షణాలు నీలో కనపడాలా, యేసులో ఉన్న సాత్వికం కనపడాలా, యేసులో ఉన్న క్షమాపణ కనపడాలా. అప్పుడే యేసయ్య నీలో ఉన్నట్లు. ఎవడ నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, మన భక్తి జీవితం ఎలా ఉంది? మన 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 యొక్క దేవునికి ఎదుట మనం ఎలా ఫలిస్తున్నాం? ఏమంటే చేదుకాయలు ఫలిస్తున్నామా, మంచి కాయలు ఫలిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, కూటమైపోయిన తర్వాత భర్త భోజనం పెట్టమనగానే చాలామంది నేను చూస్తున్నాను, నా కోసం ఎందుకు చూస్తున్నావు ఇప్పుడు దాకా, నువ్వు పెట్టి తినచ్చుగా, పెట్టి తినో, నేను అలసిపోయి వచ్చాను, ఇప్పుడు ప్రార్థన చేసి చేయగలుగుతున్నాను, పెట్టి తినో అనేవాడు లేకపోలేదా? ఎవరిని బాధపడుతున్నావు? నీ భర్తను బాధపడుతున్నావు. సరే ఆలోచించేయండి. ఇది దేవుడికి ఇష్టం కాదు, అది మంచి ఫలం కాదు, నీలో చెడ్డ ఫలం. ఎప్పుడు చూసినా మా ఆవిడ నన్ను పట్టించుకోవద్దండి, మంచి ఫలం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన నీవు యేసయ్య లక్షణాలు కలిగి ఉంటే నీలో తగ్గింపు వస్తుంది. భర్త దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏమవుతావు? సాత్వికురాలుగా మారిపోయి భర్తను ప్రేమిస్తావు. మొట్టమొదట ప్రేమించాలా. ప్రేమ లేని వాడు అయితే నువ్వు వ్యర్థుడివే, నీకు పరలోక రాజ్యం లేదు అంతే. ప్రేమ, యేసయ్యే ప్రేమ. యేసయ్య నీలో లేకపోతే ప్రేమ లేనట్టే. ఒకవేళ ప్రేమ నీలో లేకపోతే యేసయ్య నీలో లేనట్టే. ఇది లాజిక్. కెన్ ఐ అండర్స్టాండ్? యేసయ్య కనుక నీలో లేకపోతే ప్రేమ లేదు, ప్రేమ లేదంటే యేసయ్య నీలో లేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట, ఇప్పటికి కూడా నువ్వు నీలో ఇంకా 6 కాయలు ఫలిస్తున్నా కానీ దేవుడు నిన్ను ఎందుకు సజీవులుగా ఈ లోకంలో ఉంచుతున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. యెహోవా, విలాపవాక్యముల గ్రంథము, యెహోవా కృప గలవాడు, ఆయన యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుచుతున్నది. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు మనం ప్రేమిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే కృప కలిగిన వాడండి. ఆయన కృప చూపిస్తాడంతే. కృప అంటే అర్థం ఏంటి తెలుసుగా? కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. యోగ్యత, ఈ అర్హత లేని నాకు ఈరోజు నిలబడి ఆయన మాటలు బోధించే యోగ్యతనిచ్చాడు. అదే అర్హత లేని వాడు పొందుకునేది కృప. కృప అంటే మీనింగ్ అది. అర్హత లేని, యోగ్యత లేని వాడు పొందుకునేదే కృప. దేవునికి స్తోత్రం. ఆయన కృప నిరంతరము నీ మీద నిలిచి ఉన్నది కనుక నువ్వు ఇంకా సజీవుడిగా ఉన్నావు. నీలో ఇంకా 6 కాయలు కాస్తున్నావు, 7 కాయలు కాస్తున్నా కానీ నువ్వు సజీవురాలుగా ఉన్నావు అంటే కారణం ఏంటి తెలుసా? ఆయన కృప నీ మీద ఉన్నది. ఇంకా ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం పోనీనే, ఈ సంవత్సరం మార్పు చెందిద్దామో, మంచి ఫలాలు ఫలించిద్దామో అని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వరకు సేదుకాయలు ఉన్నాయి, ఎగురించి ఇప్పుడన్నా మేము మారు మనసు వచ్చిద్దేమో, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించిద్దేమో చూద్దాం మన కుమార్తెనని ఇంకా ఆయన నీపై కృప చూపిస్తూ నీవు నిర్మూలం కాకుండా ఆయన కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకో మాట నేను చెప్పి దేవుని బిడ్డలకు కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం.
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి అమ్మా దాని విషయమై వేచి నీవును నాకెంత మేలు, కానీ ఇప్పుడది మీ కన్నులకు మరుగు చేయబడుతున్నది. చాలా నేను ఒక మాట చదువుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతున్నాం, టైం అయిపోతుంది. మొట్టమొదట యేసయ్య యొక్క ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. అది ఎలా ఉంది? పచ్చగా ఉంది, కానీ ఒక్క ఫలం కూడా దానిలో లేదు. అంటే అది వేషధారి. దేవుడు మాట్లాడుతున్నాడు, వేషధారులు ఎవరైతే ఉన్నారో వారికి పరలోక రాజ్యం లేదు. ఆయన అన్నాడు, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉంటే నా చేయి గుమ్మి వేయబడతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. చివరికి గుమ్మి వేయబడతాం వేషధారిగా ఉంటే. ఎంతకాలం వేషధారి? ఈ వయసు వచ్చినా కూడా ఇంకా వేషధారమా? చిన్న వయసులో వేషధార వేసాం, పెద్దోళ్ళు అయిపోయాం. దావీదు అన్నాడు, నేను పిల్లవాడిగా ఉన్న పిల్లవాడి శాస్త్రం చేశాను, నేను ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాను, పిల్లవాడి శాస్త్రం మానేశాను. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు మహాచక్రవర్తి. మరి నువ్వు ఫలించాలి అంటే, నువ్వు కూడా నీ కుటుంబం ఫలవంతంగా ఉండాలంటే నీ పాత రోత జీవితాన్ని మర్చిపోవాలా. పిల్ల శాస్త్రం మర్చిపోవాలా. ఇప్పుడు నువ్వు పెద్దదానివి, బాప్తీసం తీసుకున్నావు, రోజు ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావు, ప్రభు రక్తంలో కడగబడ్డావు, నువ్వు యేసయ్య బిడ్డగా మార్చబడ్డావు. నువ్వు చిన్న పిల్లవు కాదు. దేవునికి స్తోత్రం. పిల్లవాడి శాస్త్రాన్ని మానేయాలా. నీ చిన్నప్పుడు చేసిన, ఎవరికాలంలో చేసిన నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలా. అప్పుడే నువ్వు ఫలిస్తావు, అప్పుడే యేసయ్య నీలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ అంజూరపు చెట్టు గురించి లూకా సువార్త 13వ అధ్యాయము ఒకసారి చదవండి. 13వ అధ్యాయము లూకా సువార్త 13వ అధ్యాయము 7-8 వచనం చదవండి అమ్మా. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుతున్నాను గాని ఏమీ దొరకలేదు. ఒకసారి అమ్మా 6వ వచనం చదవరా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పొట్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతక వస్తున్నాను కనుక ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి ఏమి ఎడలా నరికివేయించుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. వచ్చి మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ చెట్టు, ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో, తోట మధ్యలో నాటబడిందంట. సపోజ్ ద్రాక్ష తోట అనుకున్నాం, నిజమే, దేవుని మందిరం కూడా ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట అనే మందిరంలో ఎందుకు పనికిరాని వాడు, రోడ్లో ఉంటే తిరిగేవాడు, ఏ పనికి పనికిరాని వాడిని తీసుకొచ్చి దేవాది దేవుడిని తీసుకొచ్చి ఈ తోటలో మధ్యలో నాటేడు. జాగ్రత్తగా మాట్లాడాలి. అడవిలో ఉన్న ఈ అంజూరపు మొక్కను తీసుకొచ్చి ద్రాక్ష తోట మధ్యలో నాటాడు యజమానుడు. నాటిన తర్వాత ఈ అంజూరపు చెట్టు ఏమో పెద్దదైపోతుంది. దీని లక్షణం తెలుసు, దాని ఎలా ఉంటుంది, దాని ఆకారం ఎలా పెరిగిందో తెలుసు. మనకు చెప్పుకున్న ముందు 15 అడుగులు ఎత్తు ఉంటుంది, గొడుగాకారంలో ఉంటుంది. ఈ చెట్టు అయితే పెద్ద వృక్షం అయిపోయింది, ఈ స్థలాన్ని ఆక్రమించేస్తుంది. గొడుగాకారంలో ఉందేమో, ఈ
చాలా స్థలాన్ని ఆక్రమించేస్తుంది. ఆ గొడుగు కింద ఉన్న ద్రాక్ష చెట్లు ఎండిపోతున్నాయి. కారణం సూర్యరశ్మి దానికి తగలలేదు కనుక ఎండిపోతుంది. అలా ఇవ్వదు. అయితే తోటంతా పాడైపోతుంది. సరే, మిగతా తోటంతా ఫలిస్తుంది. అయితే మొదటి సంవత్సరం చూసాడు యజమానుడు వచ్చి, పచ్చగా కనపడుతుంది చెట్టు, ఏపుగా ఎదిగింది అంజూరపు చెట్టు. ఆ ఫలాలు తిందామని ఆశపడుతున్నాడు. చాలా ఔషధాలు కదా, చాలా మంచిది కదా ఆరోగ్యానికి అని ఆశపడ్డాడు. రెండో సంవత్సరం వచ్చాడు, ఇంకా ఎదిగింది కానీ ఒక్క ఫలం కూడా లేదు. మూడో సంవత్సరం వచ్చాడు, దగ్గరకు వచ్చి తేరి చూశాడు. ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య ఆకలి తీర్చుకోవడానికి ఎలా తేరి చూశాడో, ఈ యజమానుడు కూడా ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి తేరి చూసినప్పుడు ఒక్క ఫలం కూడా లేదు. బాధపడ్డాడు. అనవసరంగా నేను ఎక్కడో అడవిలో ఉన్న చెట్టు తీసుకొచ్చి ఇక్కడ నాటాను. ఈ చెట్టు వల్ల నాకంత నష్టమే జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను, ఒక్క ఫలం కూడా ఇవ్వలేదు. ఈ చెట్టు వల్ల నాకు ప్రయోజనం ఏమన్నా? ఒరే తోటమాలి రా అని పిలిచాడు. తోటమాలి వచ్చాడు. అయ్యా అన్నాడు, ఏమి లేదు, 3 సంవత్సరాల నుంచి నేను కాపు కోసం ఎదురు చూసేది ఈ చెట్టు అయితే వేపుగా ఎదిగింది కానీ పచ్చగా ఉంది కానీ ఒక్క ఫలం కూడా ఇవ్వట్లేదు. దీనిని గొడ్డలతో నరికేయి. ఏమన్నాడు? నరికేయమన్నాడు. అప్పుడు తోటమాలి అన్నాడు, అయ్యా ఒక్కసారి నా చేసుకెళ్ళాను. ఇప్పుడు నాకు చిన్న మాట, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యా, నేను చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను, చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను. ఈ సంవత్సరం ఉన్న ఫలాలు ఇచ్చిందేమో చూద్దాం. ఒకవేళ ఈ సంవత్సరం ఫలాలు ఇవ్వకపోతే నేను నరికేద్దామయ్యా. దేవుడు పెట్టరా, ఆ అంజూరపు చెట్టు ఈరోజు నీకు నాకు సాదృశ్యం. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాం, ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో దౌర్భాగ్య పనులు చేసాం. వాటన్నిటిని ఆయన ప్రభుతో క్షమించి, ఆయన మనల్ని క్షమించి ఆయన తోటలో నాటాడు, తీసుకొచ్చి మంచి తోటలో. ఎందుకో తెలుసా? నీ ఫలాలు తిందామని నాటాడు. అయితే యజమానుడు నరికేయమన్నాడు కదా. దేవుని బిడ్డలారా, ఆ తోటమాలి అన్నాడు, ఒక్క అవకాశం ఇచ్చి చూడయ్యా, ఈ సంవత్సరం అన్న ఫలించిద్దాము చూద్దామని. చుట్టూ ఎరువేస్తానన్నాడు కదా. ఆ తోటమాలి ఎవరో తెలుసా? ఆ తోట యజమానుడు మన పరలోకపు తండ్రి యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. మన పరలోక సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు. ఆ తోటమాలి ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, దేవుడు అంటాడు, నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను రా, ఈవిడ్ని సన్నిధికి వస్తుంది, షకీనా పెంతుకోస్తు మందిరంలో ఒక మంచి వృక్షంగా నాటే నేను, ఈవిడి ద్వారా నేను ఫలాలు తిందామని. ఆత్మఫలాలు, ప్రేమ ఉందేమో చూద్దాం, ఆశా నిగ్రహం ఉందేమో చూద్దాం, సమాధానం ఉందేమో చూద్దాం, నన్ను బట్టి సంతోషిస్తుందేమో చూద్దామని ఈ షకీనా ప్రార్థన మందిరం అనే తోటలో నిన్ను నాటేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాటబడిన నీలో నుంచి యేసయ్య దేవాది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఫలించాలని, నీలో ఫలం తినాలని, ఆయన ఆకలి తీర్చుకోవాలని ఆశతో వచ్చాడు యజమానుడు. సరే, 1 సంవత్సరం చూశాడు. నువ్వు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాదు, దాదాపు 10, 20, 30 సంవత్సరాల నుంచి దేవుని తోటలో ఉన్న నీవు ఒక్క ఫలమన్నా ఇస్తున్నావా లేదో సరి చేసుకో. ఒక ఫలిస్తున్నావా లేదా? ఫలించకపోతే యజమానుడు ఏమన్నాడు? నరికేయరా అన్నాడు. ఇప్పుడు యేసయ్య అంటాడు నీ పక్షానుండి, ప్రభువా ఈ చెట్టు నరకొద్దయ్యా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం అయ్యా, ఈ సంవత్సరం నేను చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువేస్తాను. ఆ ఎరువేంటో తెలుసా? మీ సేవ పడేసే వాక్యము. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం నేను వాక్యం చెప్తానయ్యా, అతని వల్ల ఏం మారిద్దేమోనయ్యా, వాడు ఫలిస్తాడేమో, మారు మనసు వచ్చిందేమో. ఈ ఒక్క సంవత్సరం, ఈ 2025 సంవత్సరం అవకాశము దేవాది దేవుడు నీకు నాకు ఇవ్వమని యేసయ్య దేవుడిని బ్రతిమిలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ తోటమాలి బ్రతిమిలాడుతున్నాడు. అయ్యా తువాలు తీసుకుని కట్టుకున్నాడు. అంటే బాబా నీకు దండమయ్యా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఈ చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువేస్తానయ్యా, నీరు పోతానయ్యా, ఫలిస్తుందేమో చూద్దాం. ఈ సంవత్సరం అన్నా
దేవుని వాక్యంతో నేను ఫలింప చేస్తానయ్యని యేసయ్య పర్మిషన్ అడుగుతున్నాడు. దేవుని బిడ్డ నీ కొరకు మాత్రం ఫలించే బిడ్డగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ ఒకవేళ ఈ సంవత్సరం ఫలించకపోతే, ఒకవేళ ఈ 2025 సంవత్సరం నీకు ఒక యోగ్యతగా ఈ సంవత్సరాన్ని నీకు ఇచ్చాడేమో దేవుడు. జాగ్రత్తగా నేను అనుకుంటున్నాను ఈ 2025 సంవత్సరం ఆ భయంకరమైన కరోనాలో దేవుడు నన్ను తీసుకోలేదు, నరకానికి అప్పగించలేదు. ఒకవేళ గత సంవత్సరం నేను పాపం చేసి ఉండొచ్చు, మాట ద్వారా, చూపు ద్వారా, ఒకవేళ ఏ దోషం నాలో ఉన్నా కానీ దేవుని రాజ్యానికి, దేవునికి ఇష్టమైన ఫలాలు నాలో లేకపోవచ్చు. ప్రభువా ఈ సంవత్సరం నాకు అవకాశం ఇచ్చేవయ్యని నేను నిత్యం ప్రార్థన చేసుకుంటాను. ఈ దినం నాకు ఇచ్చేవు ప్రభా. మరో ఉదయకాలం లేచిన వెంటనే మోకరించి నీవు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఈ దినాన్ని నన్ను ప్రేమించి ఇచ్చేవయ్యా. ఒకవేళ నువ్వు ఈ దినాన్ని ఇవ్వకపోతే ఇంకా నాలో దోషం ఉందయ్యా, నేను నరకానికి వెళ్తానేమో. సరే ఆలోచించండి. దేవుడు నిన్ను నరకకుండా ఆయన కృపగలిగిన దేవుడు కనుక నిన్ను సజీవుడుగా ఈ 2025 సంవత్సరాన్ని నిన్ను ప్రేమించి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరాన్ని మనం వినియోగించుకుందాం. ఈ 2025 సంవత్సరం అయినా సరే మనలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలిద్దాం. దేవుని బిడ్డ చివరిగా నేను ముగిస్తాను, టైం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళు ఒకసారి చదవండి, 13:8 చదవండి. ఆ తోటమాలి విజ్ఞాపన ఎలా ఉందో నాకైతే ఆ వచనం చదువుతుంటే కళ్ళకు నీళ్ళు ఎలా తాగిపోయింది. కారణం ఏంటంటే యేసయ్య నీ కోసం నా కోసం పరలోకపు తండ్రి దగ్గర ఈ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఈ సంవత్సరం ఉంచయ్యా వీడిని అని విజ్ఞాపన చేస్తున్నాడు. తోటమాలి ఎలా చేస్తున్నాడు చదవండి, 13:8. అయితే వాడు అయ్యా అమ్మా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు ఈరోజు యేసయ్య నీ కోసం నా కోసం కూడా. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, సరేనా 3 సంవత్సరాలు చూశాను, ఇంక 1 సంవత్సరమే కదా, పోనీలే 2025 సంవత్సరం కూడా నేను ఇస్తున్న అవకాశం. ఇది ఫలించిద్దా సరే, ఈవిడికి మారు మనసు వచ్చిద్దా సరే, ఈవిడికి మారు మనసు వచ్చిద్దా సరే, మారు మనసు తగిన ఫలాలు ఏమైనా ఫలిస్తాడా సరే, ఇంకా తర్వాత జీవితాన్ని విడిచిపెడితే సరే. విడిచిపెట్టకపోతే మాత్రం, కారు ద్రాక్షలు కాస్తే మాత్రం నేను వాడిని నరికేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 2025 సంవత్సరాన్ని దేవాది దేవుడు ప్రేమించి నీకు నాకు ఇచ్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ సంవత్సరమే ఇచ్చాడేమో, ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ మారు మనసు లేకపోతే వచ్చే సంవత్సరం మనకు ఉండదు. వింటున్నారా? వచ్చే సంవత్సరం నీకు ఉండాలంటే మారు మనస్సుకు తగిన ఫలాలు నీలో ఉండాలా. దేవుని బిడ్డ, దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవునికి అవమానం తెచ్చే క్రియలు, మాట ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా, ఇంకా తల్లిదండ్రులను బాధ పెడుతున్నావేమో, భర్తను బాధ పెడుతున్నావేమో, ప్రేమ లేని వాడిగా ఉన్నావేమో, దయాళత్వం లేని వాడిగా ఉన్నావేమో, ఒక్క ఫలం కూడా నీలో లేదేమో. ఇక నుంచి ఫలించే బిడ్డలుగా ఉండాలి మనం. ప్రభువా నన్ను ఫలించే కొమ్మగా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. మనం ఫలించే కొమ్మలుగా ఉండి ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండి నువ్వు బహుగా ఫలించాలి. నువ్వు బహుగా ఫలించడం ద్వారా 8వ వచనం చదవండి, ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదవాలి. మొదటి నుంచి మీరు బహుగా ఫలించుడు ద్వారా నా తండ్రి. దేవుని బిడ్డ, నువ్వు ఆయన కోరుకుంటున్నదే. అసలు నువ్వు నేను ఫలించాలి, ఆయన రాజ్యంలో చేరాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనకి పగడాల ప్రవీణయ్య గారు మంచి స్పీకర్. దేవుడు ఎంతగా ఆయన వాడుకుంటున్నాడంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన మెసేజ్లన్నీ స్ప్రెడ్ అయింది ప్రపంచం మొత్తం కూడా. నిజంగా నేను ఎప్పుడు వినలేదు ఆయన మెసేజ్లు. ఇప్పుడు వింటున్నా యూట్యూబ్లో అతను విపరీతంగా చాలా అద్భుతంగా దేవుడు ఆయన్ని వాడుతున్నాడు. దేవుడు బిడ్డగా ఇక్కడ ఈ లోకంలో ఎంత భయంకరం అంటే, ఈ భయంకరమైన లోకంలో నుంచి దేవుడు ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్తున్నాడు.
మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థన చేస్తానంట ఏడుస్తూ ఒక రాత్రి పూట, ప్రభువా పగడాల ప్రవీణ్ గారి మెసేజ్లు ప్రతిరోజు వింటానయ్యా, ఆయన చనిపోయాడయ్యా, నేను ఎవరి మెసేజ్లు వినాలయ్యా, నేను ఏడుస్తున్నా అంట. ఆయన నాకు ఒకసారి కనిపింపు చేయ్యా, కల ద్వారా ఆయన్ని చూడాలయ్యా, ఒకసారి నేను చూడాలని ఆశింది. ఆయన ఏడుస్తూ ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయాడట. తెల్లవారుజాము కల్లా పగడాల ప్రవీణ్ గారు దేవుని బిడ్డలారా ఆయన కళలో ప్రత్యక్షం అయ్యాడంట. దేవుని మహిమ చెల్లించండి. ఇది అబద్ధ సాక్ష్యాలు ఉండవు. దేవుని నమ్ముకున్నవాడు ఎలా అబద్ధ సాక్ష్యాలు చెప్పరు, శిక్షించబడతాం కదా. దేవుని బిడ్డలారా ఆ కుర్రోడు చెప్పే సాక్ష్యం నా గుండె కరిగిపోయింది. వెంటనే ఆ కుర్రోడు చూసి ఆయన అన్నాడు, అయ్యా నువ్వు ఎలా చంపబడ్డావు, ఏంటి అసలు అని అంటే, నా కుమారుడా నేనైతే సంపడ్డాను, ఈ లోకం కొరకు సంపడ్డాను. నేను ఎందుకో తెలుసా, నేను ఒక్క క్షణం మాత్రమే నేను బాధపడ్డాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను తెలుసా, ఒక క్షణం బాధ వచ్చుకున్న వెంటనే నేను చనిపోయిన వెంటనే యేసయ్యే నా దగ్గరికి వచ్చి నన్ను భుజం మీద ఎత్తుకుని ఆయన రాజ్యంలో తీసుకెళ్ళాడయ్యా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే, నా గురించి నువ్వు ఆడవద్దురా, నా గురించి ఆడవద్దు, నేను దేవుని రాజ్యంలో ప్రభు పాదం దగ్గర ఉన్నాను, సంతోషకరంగా ఉన్నాను, నేను నాకు ఆనందంగా ఉంది అని చెప్పినప్పుడు వెంటనే వెలికి వచ్చిందంట. నిజంగా నా ప్రార్థన ప్రతిఫలించేవు ప్రభా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ప్రవీణ్ గారిని చూసి భాగ్యం ఇచ్చేవయ్యా అని ఆ కుర్రాడు ఇస్తున్న సాక్ష్యం యూట్యూబ్లో చాలా అద్భుతమైన సాక్ష్యం విన్నాను. చాలా సంతోషించాను నేను కూడా. దేవుని బిడ్డ కనుక మనము కూడా ఆయన రాజ్యంలో చేరాలంటే, పరలోక రాజ్యంలో పేద లాజరు ఇక్కడ కష్టాలు అనిపించి, నష్టం అనిపించి, నీతిగా జీవించి, దేవునికి మహిమకరంగా జీవించి కన్ను మూసాడు. ఆయన కన్ను మూసిన వెంటనే ఎక్కడ తేలాడు? పరలోక రాజ్యంలో యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడు. ఇదిగో నిత్యము ఈ లోకంలో సుఖం కోసం, ఒక్క పూట కూటి కోసం ఏమైపోయాడు యేసేవు? భ్రష్టుడైపోయాడుగా. భ్రష్టుడైపోయినట్లు ఒక్క పూట కూటి కోసం, ఒక్క 100 రూపాయల కోసం, ఒక్క 500 కోసం ఏ భ్రష్టత్వంలో దిగిపోతున్నావో, ఏ ఫలాలు లేకుండా కారుకాయలు కాస్తున్నావో చాలా జాగ్రత్తగా. ఈరోజు 100 రూపాయలు ఇస్తే చాలు అబద్ధమాటలు అంటే ఆడేస్తున్నారు. మనం నా మాట వింటావా లేదో, 500 ఇస్తాను అంటే ఏంటంటారా, డబ్బులు కావాలి కదా. ఏమనుకుంటారా, క్రైస్తవుడిగా 500 కాదు కదా, 5 కోట్లు ఇచ్చిన నా హక్కు లేవరా వాళ్ళు. అదే నిజమైన ఫలింపు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్లు, 2 అంజూరపు చెట్ల గురించి మనం విన్నాం. ఒకటి యేసయ్య ఆకలి తీర్చని అంజూరపు చెట్టు, ఏరులతో సహా అగ్నిగుండంలో. ఇప్పుడు అంజూరం దేవుని సన్నిధిలో నాటబడిన అంజూరపు చెట్టు, ఆ యజమానుడు ఏమన్నాడు? ఆ చెట్టుకి ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఆ చెట్టుగా నువ్వు ఉన్నావు సహోదరి, ఆ చెట్టుగా నేనున్నాను, ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి ఈ మౌత్ ఇచ్చి నా మాటలు చెప్పాలన్నా, నేనైతే ఎందుకు పనికిరాను? పాఠాలు చెప్తున్నాను, లెక్కలు చెబుతాను, అన్ని చెబుతాను, దానికి పనికొస్తాను, కానీ ఈ ప్రభు మాట చెప్పడానికి పనికిరాను, యోగ్యుడి కాదు అని యోగ్యత ఇచ్చాడు. అది ఆయన కృప. ఆయన కృపను బట్టి నన్ను నేను నిలబడగలిగాను. అట్టి కృపను మనం పొందుకుని ఆయనకు మహిమ తెచ్చే కుమారులుగా పరలోకమందున్న తండ్రిని ఘనపరిచి మహిమ పరిచే గొప్ప బిడ్డలుగా మనం ఉండాలని, ఫలించాలని ప్రభునామంలో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం.